ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే, లార్జ్ స్కేల్ సినిమాలే. అండ్ అందరూ కూడా ఇప్పటి వరకు టచ్ చేయని మన టైర్ 1 హీరోలు, టాప్ 5 హీరోస్ ఇప్పటి వరకు టచ్ చేయని జానర్ లో, ఇప్పటి వరకు చేయలేని మేకింగ్ లో వస్తున్నారు. సో స్టార్డమ్ అనేది ప్రీ రిలీజ్ బిజినెస్ బట్టి చెప్తాం మనం. ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే హీరో కట్అవుట్ పైన బిజినెస్ జరిగేది. అసలు జానర్ తో సంబంధం లేకుండా, ఆ సినిమా రిలీజ్ టైం తో సంబంధం లేకుండా, కాంబోతో సంబంధం లేకుండా పడేవి. కానీ కరోనా తర్వాత మారిపోయింది. ఇప్పుడు జానర్, బడ్జెట్, స్కేల్, కాంబో అన్ని మ్యాటర్సే. సో నెక్స్ట్ వచ్చే సినిమాల స్టార్డమ్ అంటే బిజినెస్ ఏ లెవెల్ అవుతుంది, ఏ సినిమాకి ఎంత అవుతుంది అనేది, ఏ రేంజ్ దేనిది అనేది మాట్లాడుకుందాం. సో మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయిపోడేసేయండి ప్లీజ్. ఫస్ట్ రామ్ చరణ్స్ పెద్ది. ఇందాకే వచ్చింది పోస్ట్, June 4th కి ఫిక్స్ అని చెప్పి. ఇదైనా ఫిక్స్ అవుతారా లేదా ఇది కూడా మళ్ళా పోస్ట్పోన్ అయినా? మిస్ అవ్వడం ఏమో, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో డేట్స్ చూస్తుంటే ఏది నమ్మబుద్ధి అయితలే. సో నెక్స్ట్ వచ్చే కూడా ఏది కూడా నాకు నమ్మకం లేదు కరెక్ట్ డేట్ కి వస్తుంది అని చెప్పి. సో ఎనీవే, పెద్ది June 4th మంచి హైప్డ్ ఫిల్మ్, చాలా మంచి ప్రామిసింగ్ కంటెంట్ వదిలారు. హోప్ ఉంది, అంతా అంతా బాగుంది ఇప్పటి వరకు అయితే. సో ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా తర్వాత మనకు తెలుస్తుంది ఏ రేంజ్ ఏంది అనేది. ప్రెసెంట్ అయితే చూసుకుంటే ఈ కాంబో, బుచ్చిబాబు ఒకటే సినిమా తీసాడు ఒప్పున, అది మస్తు సౌండ్ చేసింది అప్పుడు, ఓకే. బట్ స్టిల్ ఇది ఒక హై రేంజ్ కాంబో కాదు కాబట్టి బిజినెస్ అక్కడ కొంచెం మైనస్ అవుతుంది. బట్ స్టిల్ గేమ్ చేంజర్ ఫ్లాప్ పడ్డా, రామ్ చరణ్ ఫ్లాప్స్ ఉన్న త్రిపులాని పక్కన పెడితే 7 years ముందు వరకు ఇట్టు లేకపోయినా కూడా బిజినెస్ 250 to 280 crore అవుద్ది. 300 అయితే మాత్రం అది మిస్టర్ బాక్స్ ఆఫీస్ స్టామినానే. సో అకార్డింగ్ టు ప్రీవియస్ మూవీస్ బిజినెస్, కాంబో, స్కేల్, ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ అంతా చూసుకుంటే 250 to 280 crore. అండ్ అదే మంచి నెంబర్, అంతే అవ్వాలి కూడా. తర్వాత ఫౌజీ, ప్రభాస్ ఫౌజీ. మనకు తెలుసు ప్రభాస్ అన్న మూవీస్ ఇప్పుడు గట్టి బిజినెస్ అవుతున్నాయి ఆఫ్టర్ బాహుబలి. వితౌట్ కాంబో, వితౌట్ జానర్, ఎలాంటి సంబంధం లేకుండా 200-250 పక్కా అవుతుంది. రాధేశ్యామ్ రాజేసాబ్ చూసాం. సో ఫౌజీ చాలా పెద్ద స్కేల్ ఫిలిం, చాలా బడ్జెట్ ఫిలిం, చాలా రోజుల నుంచి తీస్తున్నారు కాబట్టి, పైగా ఇప్పుడు ఈ సోల్జర్ ఫిలిమ్స్, ఇండియన్ నేవీ దీని మీద బాగా హల్చల్ నడుస్తుంది కాబట్టి ప్రభాస్ స్టామినా, ప్రభాస్ స్టార్డమ్ క్రేజ్ కూడా యాడ్ అవుద్ది కాబట్టి 350 to 380 crore పక్కా. ఇక 400 అయితే మ్యాసివ్ అని చెప్పొచ్చు. తర్వాత వారణాసి తెలుసు, పీక్ కాంబో, పీక్ ఫిలిం, పీక్ బడ్జెట్, 1000 crore 1200 crore బడ్జెట్, ఇండియాస్ బిగ్గెస్ట్ కాంబో, ఇండియాస్ బిగ్గెస్ట్ స్కేల్, చాలా పెద్ద కాన్సెప్చువల్ ఫిలిం కాబట్టి, చాలా విజువల్ వండర్ కాబట్టి ఖచ్చితంగా RRR 450 అప్పుడే అయింది 3-4 years బ్యాక్. సో ఇప్పుడు ఇది ఖచ్చితంగా 550 to 600 crore మధ్యలో అవుతుంది బిజినెస్. అది చాలా పెద్ద నెంబర్ లా కనిపిస్తుంది, కానీ మార్కెట్, ఆ ఇన్వాల్వ్ అయిన కాస్ట్, ఆ కాంబోకి అంతే జరుగుద్ది. సో తర్వాత డ్రాగన్, అంటే ఇంకా డ్రాగన్ అని ఫిక్స్ కావాలని అంటున్నారు ఎన్టీఆర్ నీల్. ఫైనల్ గా నెక్స్ట్ ఇయర్ జూన్ కి వస్తుంది, అంటే ఇయర్ జూన్ కాదు, నెక్స్ట్ ఇయర్ జూన్. ఎప్పుడు వచ్చినా కూడా మస్తు అయిపోతుంది అనుకోండి. ఈ సినిమా కాంబో ఇది ఎన్టీఆర్ అసలైన స్టార్డమ్ టెస్టింగ్ ఫిలిం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ త్రిపులాని పక్కన పెడితే ఏ సినిమా కూడా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ పెట్టలేదు తన కెరీర్ లో. సో ఇది నాన్ అంటే వారణాసి తర్వాత వస్తుంది కాబట్టి మేబీ ఒకవేళ త్రిపులాన్ని కొడితే నాన్ ట్రిపుల్ గా, అంటే పుష్ప 2 కొట్టాలి ఫస్ట్. పుష్ప 2 కొట్టి వారణాసిని కొట్టి అట్లా కొడితే మాత్రం చెప్పలేం టాప్ 3లోకి వస్తుంది. ఇప్పటి వరకు టాప్ 2 బిజినెస్ కూడా అవ్వలేదు ఎన్టీఆర్ కి. సో ఈ మూవీ ఏమన్నా 370 to 400 అట్లా దాటితే మాత్రం చెప్పలేం. సో ప్రెసెంట్ అయితే 350 to 370 ఆర్ 400 వరకు అనుకుంటున్నాను బిజినెస్. సో చూద్దాం. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ రాకా, అల్లు అర్జున్ రాకా. పుష్ప 2 640 or 650 crore బిజినెస్ అయింది అప్పుడు 2 years బ్యాక్. సో ఈ ఫిలిం చాలా హాలీవుడ్ రేంజ్ ఫిలిం కాబట్టి ఖచ్చితంగా 450 to 500 ఆర్ 400 to అట్లీస్ట్ 450 crore మధ్యలో అవుద్ది. ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు అప్పటికి హైప్ జనరేట్, ఎందుకంటే ప్రస్తుతంగా అయితే రిలీజ్ డేట్ అప్డేట్ ఏం లేదు కాబట్టి. బన్నీ అన్న ఖచ్చితంగా మళ్ళీ తన స్టార్డమ్ లెవెల్ చూపిస్తాడు. పుష్ప 2 గ్రాండ్ లెవెల్ హిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా 450 to 500 ఆ మధ్యలో అవుతుంది. అంతకంటే తక్కువైందంటే తక్కువైనట్టే. సో చూద్దాం. ఇవి 5 అప్కమింగ్ బిగ్ మూవీస్, టైర్ 1 మూవీస్, 5 మూవీస్. సో అది ఐస్ మ్యాటర్. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ స్టార్డమ్ పరంగా ఏ లెవెల్ ఏంది, ఏ రేంజ్ లో బిజినెస్ అవుతుంది అనే దాని మీద స్లైట్ బ్రీఫ్ ఇన్ఫో. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.